ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తాపడి ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కర్నూలు జిల్లా కొడుమూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అదోని వెళ్తున్న బస్సు కొడుమూరు ప్యాలకుర్తి మధ్యలో బోల్తా పడింది. డ్రైవర్ అతివేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడింది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధన్ చిన్నారులు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కొడుమూరు, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. గట్టి పట్టుకో लोन कलर के दिन नहीं बोल रही। हेलो 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 क्या रेट బయట వాళ్ళ ఆ పాపలో బస్సులో నిల్లాడి మొగల్లే ఊర్లేరా బస్సులో ఎవరు పిల్లలు హైదరాబాద్ వెహికల్ ప్రైవేట్ బస్సు దాంట్లో హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకొక ఆమె ఎక్కువ దెబ్బలు తగిలినాయి. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. ఆయనకి నడుములు కాడ, కాళ్ళకి, చేతులకు బాగున్నాయి. డ్రైవరు ప్రాబ్లం వల్లనే అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. 2 పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతిన్నది. ఇది హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్. మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమంది గాయాలు?